దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క లేఖనం మనకేం చెబుతుందంటే, దేవుడు ఏం చెబుతున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టత్వము కలిగించేటువంటి మనుషుల దగ్గర నీవు ఉండకూడదని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాపుల మార్గమున అంటే పాపం చేసేటువంటి మార్గము, అంటే వారి మార్గము వేరు, నీ మార్గం వేరు. నీ మార్గము స్వచ్ఛమైనది, యథార్థమైనది, నీతి గలది. అందుకని ఏంటంటే, నీవు దాని నుండి తొలగి నీవు పాపుల మార్గంలో ఉండకూడదని చెబుతా ఉన్నాడు. అపహాస్యకులు అంటే ఏంటి అంటే, నువ్వు చేసే ప్రతి దాన్ని, అంటే దేవుడంటే తెలియనటువంటి వ్యక్తులు దగ్గర నువ్వు కూర్చుండినప్పుడు నీవు కూడా వారికిలాగే అపహాస్యించబడతావు. ఎందుకంటే నిన్ను అపహాసిస్తారు. వారికి దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానము వారికి తెలియదు. కాబట్టి నువ్వు ఏం చెప్పినా సరే వారికి అపహాస్యంగా కనబడుతుంది. అందును బట్టి నువ్వు ఏం చేయాలంటే, నువ్వు వారి దగ్గర ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వు నిలుచుండే చోట నువ్వు నిలుచుండాలి తప్ప నిలువరాని చోటును నువ్వు నిలవకూడదని దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉన్నది. ఎందుకంటే నువ్వు నిలవలసినటువంటి చోటు ఏంది అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రం